ఫైన్. మనం ఎక్కడ ఉన్నాం ఇక్కడ? లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే నవ్ యూఆర్ క్లియర్ అనమాట. సో Mhm. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ అంటే లార్జ్ కాన్వర్జేషన్తో ఒక మోడల్ని ట్రైన్ చేసింటారు సింపుల్గా. మోడల్స్ ట్రైన్డ్ విత్ లార్జ్ కన్వర్జేషన్స్. ఆడ కన్వర్జేషన్స్ బదులు లార్జ్ లాంగ్వేజ్ అనొచ్చు. ఓకే, ఇప్పుడు కన్వర్జేషన్స్, అండర్లైన్ కన్వర్జేషన్స్ బదులు మనం ఇక్కడ ఇది పెట్టచ్చు అనమాట. మీకు అర్థమయ్యే దానికోసం అలా పెట్టాను. అసలు కన్వర్జేషన్ ఉన్నా సరిపోతుంది. Mhm. సో అందుకే మీరు చూస్తే చాట్ జీపీటీ మీరు ఎప్పుడు ఎలా స్టార్ట్ చేస్తారో, మీరు క్వశ్చన్ చేస్తారో అది ఆన్సర్ చేస్తుంది అంతే. Mm. లేకపోతే మీరంటే డాక్యుమెంట్ అప్లోడ్ చేస్తారు, దాంట్లో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడుగుతారు. డాక్యుమెంట్ అనేది ఏంది ఇక్కడ? కాంటెక్స్ట్. నేను నీకు కాంటెక్స్ట్ ఇస్తున్నా అంటే నేను నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా, దానిపైన క్వశ్చన్ ఆన్సర్ చేయి నాకే. సో ఎందుకంటే ఈ లార్జ్ కన్వర్జేషన్ మోడల్స్ అనేది ట్రైన్డ్ విత్ హ్యూజ్ డేటా కదా. సో సమ్ టైమ్స్ Mm. ఏమవుతుంది అంటే నీ క్వశ్చన్ అనేది జెనరిక్గా ఉన్నింది అనుకో అది. సో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వదు. దానికి చాలా కన్వర్జేషన్లో సేవ్ అయినప్పుడు ఏది బెటర్గా ఉంటే అది ఇచ్చేస్తుంది అనమాట. సో అప్పుడు మనము కాంటెక్స్ట్ పెడతాం మన దగ్గర ఉన్న ఫైల్ అప్లోడ్ చేసి. Mm. దాని గురించి మళ్ళీ పోదాం, ఓకే. మీకు Mhm. అది మళ్ళీ స్లోగా అర్థం చెప్పేసాలండి. సో ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్ అంటే అర్థమైంది మీకు. Yeah. సో ఇక్కడ ఎల్ఎల్ఎమ్స్లో కొన్ని టైప్స్ ఉంటాయి అనమాట మళ్ళీ. మన కాన్వర్జేషన్స్ ఎన్ని టైప్స్ ఉన్నాయి జెన్ఏఐలో? జెన్ఏఐలో మనం కాంటెక్స్ట్ ఎన్ని టైప్స్ అని చెప్పినాము? Four. ఫోర్. ఈ కాంటెక్స్ట్ ఎక్కడ దక్కలు ఉంది ఇక్కడ? కాన్వర్జేషన్ అనేది అగైన్ కాంటెక్స్ట్ బేస్ చేసుకునే కదా ఉండేది. సారీ, కంటెంట్ బేస్ చేసుకుని conversations ఉంటాయి. Content. ఇప్పుడు మనము ఇమేజెస్ గురించి మాట్లాడుతున్నాం అనుకో, ఏదన్నా మామూలుగా అక్వేరియంస్ కానీ లేదంటే ఒక పెయింటింగ్స్ పెయింటింగ్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు అప్పుడు ఏం చేస్తాం మనము? ఇమేజ్ని బేస్ చేసుకునే కదా మాట్లాడే కాన్వర్జేషన్. సో Mm. అగైన్ కాంటెక్స్ట్ అనేది వీటికి సంబంధించి ఉంటుందన్నమాట, కంటెంట్కి సంబంధించింది. Mhm. సో డెఫినెట్లీ కాంటెక్స్ట్ అనేది ఈ కంటెంట్ సంబంధించి ఉంటుంది. సో మన దగ్గర ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 డిఫరెంట్ కంటెంట్స్ ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మోడల్స్ కూడా ఎన్ని ఉంటాయి? 4 డిఫరెంట్ నేచర్ ఆఫ్ మోడల్స్ ఉంటుంది. Mm. వెరీ క్లియర్. కొన్ని ఏం చేస్తాయి? ఓన్లీ టెక్స్ట్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి. సో ఒకటి ఎల్ఎల్ఎమ్స్ అనేది టెక్స్ట్ బేస్డ్, అదే చాట్ బేస్డ్ ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి. ఓన్లీ ఇమేజ్ టు ఇమేజ్ టెక్స్ట్ బేస్డ్ ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి. టెక్స్ట్ బేస్డ్ ఉంటాయి. నెక్స్ట్ ఇమేజ్ బేస్డ్, సేమ్ వీడియో, ఆడియో. ఈ ఎల్ఎల్ఎంస్ ఏం చేస్తా చెప్పండి. నార్మల్గా ఇందాక మనం ట్రైనింగ్ గురించి మాట్లాడినాము. ఏ మీరు రిక్వెస్ట్ ఇస్తే రెస్పాన్స్ ఇస్తుంది అనేసి. సో ఇక్కడ రెస్పాన్స్ అనేది ఎలా వస్తుంది మీకు? ఈ కాంటెక్స్ట్ అనేది రిక్వెస్ట్ ఓకే లేదు, ఫైన్. ఈ కాంటెక్స్ట్ అనేది మన రిక్వెస్ట్ రెస్పాన్స్ బేస్ చేసుకొని ఉంటుంది అనమాట. టెక్స్ట్ బేస్డ్ ఎల్ఎల్ఎం అంటే నీకు రెస్పాన్స్ ఏ ఫార్మాట్లో వస్తుంది? Text. టెక్స్ట్ ఫార్మాట్ లో. ఎగ్జాక్ట్గా. రిక్వెస్ట్ అనేది టెక్స్ట్లోనే ఉంటుంది. రెస్పాన్స్ కూడా టెక్స్ట్ లో వస్తుంది. ఎగ్జాక్ట్గా రిక్వెస్ట్ అనే టెక్స్ట్లోనే ఉంటుంది. రెస్పాన్స్ కూడా టెక్స్టే ఉంటుంది టెక్స్ట్. అనమాట. కాన్వర్జేషన్ ఇస్ టెక్స్ట్ టు టెక్స్ట్, వెరీ క్లియర్. Mm. కన్వర్జేషన్స్ ఎవరైనా అడిగా అంటే రిక్వెస్ట్ టు రిక్వెస్ట్ అంటే మీరు అప్పుడు అర్థం చేసుకోవాలన్నమాట. టెక్స్ట్ టు టెక్స్ట్ అంటే ఇది ఓకే టెక్స్ట్ బేస్డ్ అనేసి. మామూలు దీన్ని ఏమంటారంటే టెక్స్ట్ టు టెక్స్ట్ అంటారనమాట. దాని ఐఫన్ని టెక్స్ట్ టు అంటారనమాట. టెక్స్ట్ టు టూ. Mm. టెక్స్ట్. ఓకే ఇట్ ఓకే. విల్ టేక్ ఎ టెక్స్ట్ యాజ్ ఇన్పుట్ అండ్ అవుట్పుట్ యాజ్ అ టెక్స్ట్ అనేసి అంటారు. సో ఇట్స్ ప్యూర్లీ టెక్స్ట్ బేస్డ్. దీస్ కైండ్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ ఏమంటారంటే మనం చాట్ ఎల్ఎల్ఎమ్స్ కానీ మోస్ట్లీ చాట్ ఎల్ఎల్ఎమ్స్ అంటారు. చాట్ అంటే ఇన్పుట్ మెసేజ్, అవుట్పుట్ మెసేజ్ కదా. సో టెక్స్ట్ టు టెక్స్ట్ వన్ కైండ్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ ఉంటాయి. ఇప్పుడు ఇమేజ్లో ఎలాగ వస్తాయి చెప్పండి? ఇమేజ్లో వాట్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్? ఇమేజ్. టెక్స్ట్ ఇస్ Text. ఇన్పుట్. Image. ఎగ్జాక్ట్లీ, ఇమోజ్ ఈజ్ అవుట్పుట్. సో ద సేమ్ సెకండ్ వే, ఇమేజ్ ఇస్తాను నేను, నాకు టెక్స్ట్ అవుట్పుట్ కావాలి.
సో నేనేమడుగుతాను, టెక్స్ట్ ఇచ్చి కెన్ యూ ప్లీజ్ జనరేట్ ద ఇమేజ్ అంట. ఇట్ విల్ జనరేట్ ద ఓకే. ఇమేజ్ ఫర్ మీ. సిమిలర్లీ నేను ఇమేజ్ ఇస్తాను అనమాట. ఇమేజ్ Mm-hmm. ఉమ్. ఇచ్చి కెన్ యూ ఎక్స్ప్లెయిన్ అబౌట్ దిస్ ఇమేజ్ అంట. అప్పుడు ఏం చేస్తుంది, టెక్స్ట్ రెస్పాన్స్ వస్తుంది నాకు. టెక్స్ట్ ఫార్మాట్. ఎగ్జాక్ట్గా. ఓకే. సో దిస్ కైండ్ ఆఫ్ ఫ్లేవర్స్కి ఏమంటే ది కైండ్ ఆఫ్ మోడల్స్కి టూ వేస్లో ఉంటాయి, టెక్స్ట్ టు ఇమేజ్, ఇమేజ్ టు టెక్స్ట్ అనేసి. దీనికి కూడా సేమ్ అగైన్ ఏమేమి వస్తుంది, టెక్స్ట్. Text to video, video to text. ఎగ్జాక్ట్లీ ద వీడియో టు టెక్స్ట్. టెక్స్ట్. ఇక టెక్స్ట్ వీడియో టు టెక్స్ట్ అంటే ట్రాన్స్క్రిప్ట్ అనమాట. ద డిపెండ్స్ అపాన్ ద నేచర్ ఆఫ్ అది. వీడియోలో అనేది ఏమొస్తుంది, టెక్స్ట్ అనేది ట్రాన్స్క్రిప్ట్ కదా, వాళ్ళు ఏం Mm. మాట్లాడుతారో అదంతా కంటెంట్ కింద వస్తుంది. ఇది ఆడియో సేమ్ అనమాట, టెక్స్ట్ టు ఆడియో, ఆడియో టు టెక్స్ట్. సో ఈ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ మనకు ఉన్నాయి. ఎల్ఎల్ఎమ్స్ అంటే ఏమి, జస్ట్ కన్వర్జేషన్ని ట్రైన్ చేసింటారు. కొన్ని మోడల్స్కి కన్వర్జేషన్ని హ్యూజ్ కన్వర్జేషన్తో ట్రైన్ చేసింటారు. విట్స్ కాల్డ్ ఎల్ఎల్ఎం. టైప్ ఆఫ్ ఎల్ఎల్ఎమ్స్ వచ్చి టెక్స్ట్ ఇమేజ్, టెక్స్ట్ బేస్డ్ ఎల్ఎల్ఎమ్స్, ఇమేజ్ బేస్డ్ ఎల్ఎల్ఎమ్స్, వీడియో బేస్డ్ ఎల్ఎల్ఎమ్స్, ఆడియో బేస్డ్ ఎల్ఎల్ఎమ్స్ అంటారు. Mm. సో మీరు, ఓకే, ఇప్పుడు మనం ఎల్ఎల్ఎమ్స్ క్లారిటీ వచ్చింది మీకు. మీరు ఇంతకు ఉమ్. మించి ఏం ఎక్కువ పోదండి మీరు. సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఏఐ, ఎంఎల్ యాప్స్, ఎవ్రీథింగ్ ఉన్నాయి. మీరు దాని గురించి ఎక్కువ ఆలోచించండి ఇప్పుడు. లెట్స్ గో టు వన్ బై వన్. Mm-hmm. ఓకే. ఓకే, ఇప్పుడు జనరేటివ్ గురించి వచ్చినాం. ఇదేం, ఈ మోడల్స్ అన్నీ ఏం చేస్తాయి చెప్పండి. ఇప్పుడు మళ్ళీ దీన్ని కనెక్టింగ్ బ్యాక్ టు అవర్ జెన్ ఏఐ. ఓకేనా, ఇక్కడ ఏ అనేది ఏమి, ఎల్ఎల్ఎమ్స్ అనమాట. ఓకే, లెట్ మీ కనెక్టింగ్ బ్యాక్ అగైన్. సో జనరేటివ్ ఏ అన్నాం కదా, ఇదేమన్నాము, యూజింగ్ ఏఐ వీఆర్ జనరేటింగ్ ద కంటెంట్ అన్నాం పైన. ఇక్కడ ఏదాన్ని ఏ అయితే ఏం రీప్లేస్ చేయొచ్చు చెప్పండి. ఇక్కడ ఏ అనేది ఏముంది, ఉమ్. యూజింగ్ ఏ అన్నా కదా. Mm-hmm. ఇప్పుడు ఒక స్టెప్ డీపర్గా ఉమ్. వెళ్ళాం. సో ఇప్పుడు ఏ అంటే ఏంది ఇక్కడ, ఇదే కదా మనం చాట్ జీపీటీని డీకోడ్ చేసినాము. దీంట్లో ఏ ఉమ్. LLMs. ఎగ్జాక్ట్ ఎల్ఎల్ఎమ్స్. యాక్చువల్గా జనరల్ వర్డ్ మనం ఏ అంటాం అనమాట. యాక్చువల్గా మీకు రియల్ మీనింగ్ కావాలంటే యూజ్ Mm. ఎల్ఎల్ఎమ్స్ వీఆర్ జనరేటింగ్ ద కంటెంట్. ఇక్కడ కంటెంట్ అనేది ఏమొస్తుంది చెప్పండి. Text, images, audio, video. ఎగ్జాక్ట్ వీఆర్ జనరేటింగ్ ద రెస్పాన్స్ అనమాట. కంటెంట్ అనే దానికన్నా కానీ రెస్పాన్స్ అనొచ్చు. Mm. Generating response. Generate a using LLMs. We are generating the content. Content is nothing but response. Response అంటే ఏమొస్తుంది ఇక్కడ, అగైన్ వీఆర్ గోయింగ్ వన్ మోర్ స్టెప్ డీపర్. రెస్పాన్స్ అంటే ఏమేమి ఉన్నాయి చూడండి ఇక్కడ. Text. టెక్స్ట్ లో ఏమో టెక్స్ట్ టెక్స్ట్ ఇమేజ్. ఇస్ రెస్పాన్స్. ఇక్కడ టెక్స్ట్ టు ఇమేజ్ టెక్స్ట్ ఇమేజ్. ఇస్ ద రెస్పాన్స్. దెన్ వీడియో అండ్ ఆడియో, ఎనీథింగ్ అనమాట. Mm-hmm. Using LLM, we are generating the content. Content is nothing but text, image, video, audio. దిస్ ఈజ్ సింపుల్ అబౌట్ జెనే అంతే. జెనే ఓకే. అంటే ఎల్ఎల్ఎమ్స్ని యూజ్ చేసుకొని యు ఆర్ జనరేటింగ్ టెక్స్ట్, ఇమేజ్, వీడియో, ఆడియో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. క్లియర్ ఇప్పుడు డీకోడ్ చేశాక. Mm. సో నెక్స్ట్, ఇప్పుడు ఎల్ఎల్ఎమ్స్ పార్ట్ క్లియర్ అనమాట. లెట్ మీ యాడ్ దిస్ హియర్. నీకు ఈ డెఫినేషన్ మోస్ట్లీ టెక్స్ట్ బుక్లో దొరకపోవచ్చు, జస్ట్ ఫర్ Mm. అండర్స్టాండింగ్ చెప్తున్నా. Okay. టెక్స్ట్ బుక్ డెఫినేషన్ మళ్ళీ మీరు బట్టి కొడతారో ఇదే చెప్పినా కానీ పర్లేదు. ఇట్స్ వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ అనమాట. Mm-hmm. నీకు బుక్కిష్, నీ ఇంటర్వ్యూ చేసేవాడు బుక్కిష్లో నేర్చుకొని చేస్తే నేనేం చెప్పలేను దానికి. బట్ ఇఫ్ హీ Mm-hmm. కంటెంట్ ఓరియంటెడ్ డెఫినెట్లీ కెన్ అండర్స్టాండ్ వాట్ యువర్ టాకింగ్ అబౌట్. Okay. ఓకే, నౌ వీఆర్ అట్ ద ఎల్ఎల్ఎమ్స్ లెవెల్ అండ్ జెన్ఏ లెవెల్.
నువ్వు మన దాంట్లో మన డేటాబేస్ నేర్చుకోమన్నా కదా మీకు, ఈ డేటాబేస్. చాట్ జీపీటీ ఎప్పుడైనా చూసారా మీరు? వాడుతున్నారు కదా మీరు? లెఫ్ట్ సైడ్లో మీ హిస్టరీ అంతా ఉంటుంది, ప్రీవియస్ చాట్ కన్వర్జేషన్స్ అంతా. యా. అవన్నీ ఎల్ఎల్ఎంస్లో సేవ్ చేసేకి అవుతుందా? ఎల్ఎల్ఎంస్ అనేది స్పెసిఫిక్గా వెరీ క్లియర్ అన్నమాట. ఎందుకు యూస్ చేస్తున్నాం మనము? జనరేటింగ్ ద కంటెంట్ అంతే. విఆర్ మీన్ ఫర్ సేవింగ్ ద కంటెంట్. మళ్ళీ ఎక్కడ సేవ్ అవుతాయి ఇవి? డేటాబేస్. డేటాబేస్. సో సేవింగ్ యువర్ ప్రీవియస్ కన్వర్జేషన్స్ ఉంటాయి కదా, మీరు అక్కడ చూస్తే మీ లెఫ్ట్ సైడ్లో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా ఇట్ ఈస్ సేవింగ్ ఇన్ డేటాబేస్ అనమాట. డేటాబేస్. సో ఇప్పుడు మనం ఇన్ని రోజులు నేర్చుకునేది ఎక్కడన్నా మీకు వేస్ట్ అయిందా? నేను అందుకే చెప్పా, యూ హ్యావ్ టు బి ఫోకస్ ఆన్ ఎవ్రీథింగ్ అనేసి. హౌ టు బిల్డ్ ఫాస్ట్ ఏపీ అప్లికేషన్, యూ హ్యావ్ టు ఎస్టాబ్లిష్ ద కనెక్షన్ టు డేటాబేస్, then this part now we are learning. So once you are comfortable with this all, then you guys are ready to build this chatbot application. UI is very simple thing. And you have to learn with the Streamlit that I can give the piece of code. No one is much focusing on the UI part. Okay, this four is a very important things. So that's why Okay. rest Siri, you can must practice this fast API. Then you can Okay. connect with the database. Yeah, I will explain about LLMs. సో ఇక్కడ దాకా క్లియర్గా ఉందా మీకు? ఒకసారి చూసుకోండి మళ్ళీ అంతా. ఈ డౌట్స్ అంటే చెప్తాను ఇక్కడ. నెక్స్ట్ వీ కెన్ స్టార్ట్ అబౌట్ లిటిల్ బిట్ అబౌట్ చెన్నై. ఓకే. ఒక 2 minutes తీసుకొని చదువుకోండి, చూడండి ఒకసారి మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటుంది దీంట్లో. హలో. ఉమ్. ఇక్కడ హౌ టు యూజ్ జెన్నైలో ఫస్ట్ చాట్ జీపీటీ రాసావు కదా, ఆడు కొంచెం అడు 2 పాయింట్స్ ఎక్స్ప్లెయిన్ చేయి. రెండు ఓ, ఉంది. అది మిగతా అదంతా అర్థమైంది. ఆడు కొంచెం స్టార్టింగ్ పాయింట్ హౌ టు యూస్ అనేసా? హౌ టు యూజ్. హౌ టు యూస్లో మనము, ఓకే, హౌ టు యూస్లో మనం చాట్ జీపీటీ యూస్ చేసాం. ఇప్పుడు ఓకే. చాట్ జీపీటీ నువ్వు యూస్ చేస్తున్నావు కదా, ఉమ్. మనం ఇంకా హౌ టు యూస్ గురించి ఎక్కువ మాట్లాడలేదు. ఫస్ట్ మనం ఉమ్. ఏమొచ్చినాము, చాట్ జీపీటీ ఎగ్జాంపుల్ తీసుకొని చాట్ ఓకే. జీపీటీలో డీకోడ్ చేసాం దాంట్లో ఏమేం Deepak. కాంపోనెంట్స్ ఉంటాయి అనేసి. ఓకే. అప్లికేషను, బ్యాక్ ఎండ్, ఎల్ఎల్ఎం, ఎల్ఎల్ఎంస్లో జనరేటివ్ ఉమ్. ఏఐ అనేసి, డేటాబేస్ అనేసి. సో ఓకే. హౌ ఓకే. టు యూజ్ ఆల్రెడీ ఈడే మనం మాట్లాడేసినాం. సారీ, వే టు యూజ్లోనే ఉమ్. ఉమ్. ఇది ఇది క్లియర్గా అబ్జర్వ్ చేసి ఆర్కిటెక్చరు. నీకు హౌ టు యూజ్ ఉమ్. అంటే తెలియలా? ఎక్కడ యూస్ చేస్తాను ఎల్ఎల్ఎం? అర్థమైంది. అది అర్థమైంది ఎలా అనేసి. ఆడ ఒకటి చాట్ జీపీటీని 2 టైమ్స్ రాసింటే ఫస్ట్ ది ఏమి అనేసి కొంచెం డౌట్ వచ్చింది. ఓకే ఫైన్, నైస్, డిలీట్ చేస్తుంది. ఓకే, ఈ ఇక్కడ ఎల్ఎల్ఎమ్స్ అనేది నీ బ్యాక్ ఎండ్లో యూస్ చేస్తావు అనమాట. నీ ఫాస్ట్ ఏపీ అప్లికేషన్లో ఎల్ఎల్ఎమ్స్ కనెక్షన్ కోడ్ రాసుకొని సేమ్ యాజ్ ఇట్ ఈస్ డేటాబేస్ కనెక్షన్ కూడా ఎలా రాసుకున్నావో అలాగానే ఎల్ఎల్ఎం కనెక్టివిటీ కోడ్ రాస్తావు అనమాట. వీ కెన్ గో హెడ్ అదే. ఇది అర్థమైంది కదా మీకు? సో సరే, నువ్వు క్లియర్ అన్ని పాయింట్స్? యా. ఓకే, ఇప్పుడు నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేశా కదా, ఒక చిన్న బొమ్మకి సంథింగ్ కావాలంటే. సో
ఇప్పుడు మీరు ఇప్పుడు డేటాబేస్ కనెక్షన్ నేర్చుకున్నారు. ఓకే, ఇది నా స్క్రీన్ ఇది కనపడుతుందా మీకు బ్రౌజర్? No. విజువల్ స్టూడియో కనపడుతుంది అంతేనా? ఓకే, Mm. లెట్ మీ స్టాప్ అండ్ రీషేర్. ఒక్క నిమిషము. ఇప్పుడు బ్రౌజర్ కనపడుతుందా? Yes. ఓకే, యాప్ యూస్ చేస్తాను. జస్ట్ ఒక ఇమేజ్ గీద్దాం మనం ఇప్పుడు, మనకు అర్థమైన దాని ప్రకారం. ఓకేనా? మీకు ఇంకా బెటర్గా Mm. అర్థమవుతుంది ఎలా కనెక్ట్ చేస్తాము ఏమి అనేసి. మీకు ఈ హై లెవెల్ వ్యూ ఉన్నింది అనుకోండి, హై లెవెల్ అండర్స్టాండింగ్. సో ఎప్పుడైనా మీరు కోడ్ రాయమన్నా మీరు పెద్దగా ఇబ్బంది పడరు అనమాట. సారీ. ఓకే, లెట్ మీ క్విక్లీ. సో ఫస్ట్ మనకి ఏముంటాడు ఇక్కడ, ఇది యూఐ అప్లికేషన్ అనుకోండి. అర్థమవుతుంది అనుకుంటానా? ఇది యూఐ అప్లికేషన్. Mhm. యూఐ యాప్ అనుకోండి. చాట్ జీపీటీ యూఐ యాప్ అనుకో ఇది. సో ఇదేమిది, యూఐ అనేది ఎవరితో మాట్లాడుతుంది? బ్యాక్ ఎండ్తో మాట్లాడుతుంది అనమాట. Mhm. ఎక్కడైనా యూఐ అనేది బ్యాక్ ఎండ్తోనే మాట్లాడుతుంది. బ్యాక్ ఎండ్ అంటే మనకు బ్యాక్ ఎండ్ ఏముంది ఇక్కడ? ఫాస్ట్ ఏపీ యాప్. Fast అయిపోయా. స్టూడెంట్ మేనేజ్మెంట్ ఏది పెట్టారు కదా, ఫాస్ట్ ఏపీ యాప్ Yeah. అనమాట. ఫాస్ట్ ఏపీ సర్వర్, యాక్చువల్గా ఇది మన సర్వీస్ అంటాం. సర్వరు. ఇప్పుడు ఫాస్ట్ ఏపీ సర్వర్ ఎవరితో మాట్లాడుతుంది? LL. డేటాబేస్. Mhm. ఫస్ట్ ఎల్ఎల్ఎం వస్తుంది అనుకో. ఎల్ఎల్ఎం అనేది కూడా ఒక సర్వర్ అన్నమాట. ఇప్పుడు ఫాస్ట్ ఏపీ సర్వర్ ఎలానో ఎల్ఎల్ఎం సర్వర్ కూడా ఇట్స్ సేమ్. ఎల్ఎల్ఎం కూడా సర్వర్ అన్నమాట. అండర్లైన్ ఏం ఉండదు అంటే ఫాస్ట్ ఏపీనే ఉంటుంది ఇక్కడ కూడా. సో అందుకే మీకు ఫాస్ట్ అయిపోయినది నేర్చుకోమని చెప్పింది మీకే. సో వీడికి కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి. రిక్వెస్ట్ ఫార్మాట్, రెస్పాన్స్ ఫార్మాట్ ఉంటాయి. మనం సేమ్ ఆ రిక్వెస్ట్లు పెట్టుకొని కాల్ చేయడం అంతే. సో డేటాబేస్ ఉంటుంది. Okay. ఎందుకు? నీ హిస్టరీ సేవ్ చేసుకోవడానికి. ఇంతే నీ అప్లికేషన్లో ఉండేది, ఇంకేం అడిషనల్గా ఉండవు. Mhm. సో ఇక్కడ డేటాబేస్ కనెక్ట్ చేసుకుంటారు కదా మీరు. డేటాబేస్ కనెక్ట్ చేసేదానికి Mm. ఏమేమి ఇచ్చినారు ఇక్కడ చెప్పండి. Okay. Okay. మీ డేటాబేస్ని ఎలా కనెక్ట్ చేశారు? MySQL డేటాబేస్ ఎలా కనెక్ట్ అయింది? అందుకే Mm. ప్రాక్టీస్ ఎలా నేర్చుకోవాలన్నది. కనెక్షన్స్ చాలా ఇంపార్టెంట్. ఏమి MySQL కనెక్షన్ క్రియేట్ చేయంటారు కదా, దేని బేస్ చేసుకొని? యూజర్ నేము, Username, పాస్వర్డ్. host. యూజర్ నేమ్, పాస్వర్డ్, డేటాబేస్, సంథింగ్ లైక్ ఇంకా డేటాబేస్ నేమ్, సమ్ అదర్ డీటెయిల్స్. ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకొని మీరు డేటాబేస్ని ఏం చేస్తారు, కనెక్ట్ చేస్తారు. కరెక్టే కదా? Mhm. Mm. కనెక్షన్ చేసినప్పుడు ఏమి, ఈ డీటెయిల్స్ని బేస్ చేసుకొని మీ డేటాబేస్తో మాట్లాడుతున్నారు. ఇది కూడా ఏం చెప్పాను నేను, కనెక్షన్ అనే చెప్పా కదా. Um, ఈడ ఎలా కనెక్ట్ అవుతున్నారు మీరు? Chain. ఇది ఎవరు చెప్పారు నీకు? యాక్చువల్గా ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ పెట్టి చెయ్యి, నువ్వు ఎంఎల్ఎస్క్యూఎల్ అంటే MySQL డేటాబేస్ కనెక్ట్ అవుతావని ఎవరు చెప్తారు నీకు?
ఉమ్? ఎక్కడ చూసి తెలుసుకున్నావు నువ్వు డీటెయిల్స్ అవి? అప్లికేషన్లో. ఏ అప్లికేషన్లో? అంటే ఇప్పుడు నువ్వు రాసినాక నేను ఈ అప్లికేషన్లో చూసి ఇవి ఇవి అని చెప్పాను. బట్ జనరల్గా ఎక్కడ తెలుస్తా నీకు అవి? నీకెవరు చెప్పారు ఇన్ఫర్మేషన్ అంతా? ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఎక్కడ ఉంటుందంటే నువ్వు ఏ డేటాబేస్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నావు. సో ఇప్పుడు మై సీక్వెల్ కంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ డేటాబేస్ అంటావు అనమాట. ఇంకా ఏదైనా అదర్ లైక్ డిఫరెంట్ డేటాబేసెస్ని కనెక్ట్ చేయాలనుకో, అప్పుడు ఏం చేస్తుంది, వాళ్ళు ఇస్తారనమాట. దే విల్ ప్రొవైడ్ యూ హౌ టు కనెక్ట్ దేర్ డేటాబేసెస్ అనేసి. సో నాకు ఈ డీటెయిల్స్ ఇవి, నువ్వు కనెక్ట్ అవుతావు అనేసి. ఓకే. సో సిమిలర్గా ఇది వీల్ రెస్పాన్సిబిలిటీ, మై సీక్వెల్ రెస్పాన్సిబిలిటీ. లైక్ మీ ఇక్కడ మీకు ఇంకా బెటర్గా అర్థం కావాలంటే చెప్తా చూడు ఇక్కడ. దిస్ ఇస్ నాట్ గోయింగ్ డౌన్. స్క్రీన్ కనపడుతుందా? మై సీక్వెల్ లేకపోతా, మై సీక్వెల్ లేకపోతే వాడు ఇస్తాడు ఇక్కడ వై మీ డాక్యుమెంటేషన్ ఇచ్చినాడు కదా, ఈ డాక్యుమెంటేషన్ లేకపోతే సో మెన్ సో మచ్ ఇన్ఫర్మేషన్ ఉంది ఇక్కడ. ఇక్కడ చూడు వాడు ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా డాక్యుమెంట్స్ ఇచ్చాడు అనమాట. ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి అనేసి, సర్వర్ ఏపీఐ, క్లస్టర్ ఏపీఐ. ఓకే, ఇక్కడ చూడు ఎంఎల్ ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ బెంచ్ ఇవ్వాలి అనుకో, ఈ వేస్లో నువ్వు ఇన్స్టాల్ చేసుకోవచ్చు, కాన్ఫిగర్ చేయొచ్చు, కనెక్ట్ చేయొచ్చు అనేసి. సో ఇట్లా ప్రతి ఒక్క దానికి వాడి దగ్గర డాక్యుమెంటేషన్ ఉంటుంది. పైథాన్ కొట్టినావు అంటే ఇక్కడ చూడు మై ఎస్క్యూఎల్ కనెక్టర్ పైథాన్ గైడ్ లైన్స్ అనేసి వాడు క్లియర్గా ఇచ్చాడు కదా, ఎలా ఇది చేయాలి, ఎలా కనెక్ట్ చేయాలి అనేసి. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా నీకు ఎవరైతే నువ్వు ఎవరితో అయితే కనెక్ట్ చేస్తున్నావో ఆ డేటాబేస్ వాళ్ళు నీకు ఇస్తారనమాట, హౌ టు కనెక్ట్ డేటాబేసెస్ అనేసి. సో సిమిలర్గా నీకు ఫాస్ట్ ఏపీ అప్లికేషన్ని అంటే ఎల్ఎల్ఎమ్స్ని యాక్సెస్ చేయాలంటే దే కెన్ ఆల్సో గివ్ ద గైడ్ లైన్స్ హౌ టు కనెక్ట్ ద ఎల్ఎల్ఎమ్స్ అనేసి. సో అది టోకెన్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇక్కడ ఏమంటే మోస్ట్లీ కరెంట్లీ ఏమంటే మోస్ట్ ఆఫ్ దెమ్ యూజింగ్ ద టోకెన్స్ అనమాట. టోకెన్స్ ఆర్ అడిషనల్ కాన్ఫిగరేషన్స్. ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి నీకు? ఈ ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ చెప్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ తీసుకున్నాం అనుకో, జీపీటీ మోడల్స్ హౌ కెన్ ఐ కనెక్ట్. చూడు యూజింగ్ ఓపెన్ ఐ ఏపీఐకి అనమాట. సో వీళ్ళు చూడు ఇక్కడ ఎవ్రీ నీకు ప్రొవైడర్స్ వాళ్ళకి కమ్యూనిటీ ఉంటుంది అనమాట, డెవలపర్ కమ్యూనిటీ. ఆడ ఆల్రెడీ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు హౌ టు కనెక్ట్ అనేసి. ఓకే, ఓపెన్ ఐ ప్లాట్ఫామ్ డాక్యుమెంటేషన్ అండ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్. ఇక్కడ చూడు GPT-4o అండ్ 4o అవి క్విక్ స్టార్ట్. ఓపెన్ ఐ మోడల్ ఇంతకుముందు ఇక్కడ అడో చెప్పింటాడు వాడు. కాన్ఫిగర్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ రెస్పాన్సివ్ యాప్. సో బేసిక్గా చెప్పేది ఏమంటే ఎవ్రీ ప్రొవైడర్కి మీకు కరస్పాండింగ్ మీకు టోకెన్స్ కానీ ఈ ఇన్ఫర్మేషన్ కావాలి ఉండాలి. అవన్నీ ఎవరు చెప్తారంటే వీళ్ళే చెప్తారు మనకి. నువ్వు జీపీటీ మోడల్ యూస్ చేసుకోవాలంటే ఏమేమి డీటెయిల్స్ కావాలి, ఏమేమి ప్రీ రిక్విజిట్స్ కావాలి అనేసి. సో దాన్ని బేస్ చేసుకొని నువ్వు కనెక్ట్ చేస్తావు. ఇక్కడ ఏం డిఫరెన్స్ ఉండదు. ఎనీవే మనం ఇక్కడ ఉన్నాం కదా, ఇక్కడ చూస్తే మీరు వీళ్ళది పే కాల్స్ కొడతాం. ఓపెన్ ఏస్ ఓపెన్ ఏ ఫార్మాట్ ఫర్ ఎల్ఎల్ఎమ్స్. ఓకే, అది ఓకే, నేను మళ్ళీ చూపిస్తాను మీకు. లెట్స్ చేసర్ స్కీమా చేంజ్ చేసాను డాక్యుమెంటేషన్ ఉందండి. సో సేమ్ అగైన్ కిందాక చెప్పినట్లే మీకు ఇది ఫాస్ట్ అయిపోయే అప్లికేషన్.
అది బాగా గుర్తుపెట్టుకోండి. సో దే హ్యావ్ ఎ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్. సో ఆ రిక్వెస్ట్ రెస్పాన్స్ కూడా స్టాండర్డ్ ఫార్మాట్లో ఉంటుంది. సో దీనికి మీకు ఇప్పుడు మీ డేటాబేస్ తెలుసుకున్నారు కదా. సో దీనికి కూడా ఏమేమి కావాల్సి వస్తాయి చెప్పండి, దాన్ని బేస్ చేసుకొని. LLMs. ఇప్పుడు మీరు డేటాబేస్ ఎలా కనెక్ట్ చేశారు మీరు? యూజర్ నేమ్, పాస్వర్డ్. ఈ టీమ్స్ కనపడుతుందా? అరే ఇమేజ్ రాలేదు. టీమ్. ఓ ఇది, ఓకే ఇది కనపడలేదు కదా మీకే. ఒకసారి మళ్ళీ స్టాప్ చేసి స్క్రీన్ షేర్ చేస్తాను. మళ్ళీ విఎస్ కోడ్కి వద్దాం. షేర్ ఇట్. ఇప్పుడు కనపడుతుంది కదా మన ప్రీవియస్ది. ఇది ఇమేజ్. మీరు ప్రీవియస్గా ఆల్రెడీ డేటాబేస్ కనెక్షన్కి కోడ్ రాశారు. ఓకేనా? డేటాబేస్కి ఎలా రాశారు ఫస్ట్? యూజర్ నేమ్, పాస్వర్డ్, డీటెయిల్స్. ఫస్ట్ ఏం చేసినారు? కనెక్షన్ని క్రియేట్ చేసినారు. ఓకేనా? మళ్ళీ ఏం చేశారు? క్వరీస్ని రన్ చేశారనమాట. క్వెరీస్ రన్ చేసిన. రన్ ద క్వరీస్. మధ్యలో మధ్యలో ఏం సెలెక్ట్ చేశారు మీరు? కనెక్షన్ క్రియేట్ చేసినారు, దెన్ డేటాబేస్ని సెలెక్ట్ చేసినారు, దెన్ క్వరీస్ని రన్ చేశారనమాట. ఇది ఇక్కడే పెడదామా? లెట్ మీ టేక్ అగైన్ వన్ మోర్ స్టెప్ డౌన్. ఓకే, జస్ట్ గివింగ్ టూ మచ్ డీటెయిల్స్ బట్ ఐ డోంట్ నో హౌ మచ్ యూ గైస్ కెన్ ఫాలో. మీకు అర్థం కాకుండా కన్ఫ్యూజ్ అయినా మళ్ళీ అడగండి, పర్లేదు. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. మీ కనెక్టివిటీ అంటే మీకు బాగా అర్థమయ్యే కోసం నేను ఇంకా అడిషనల్గా చెప్తాను. ఓకే, కంపారిజన్ ఇస్తున్నా, సో రేపు పొద్దున్న కంపేర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేసి. సో ఇప్పుడు మనము కనెక్టివిటీ గురించి మాట్లాడుకుందాం ఇక్కడ. హౌ టు యాక్సెస్, హౌ టు కనెక్ట్ ఎల్ఎల్ఎంస్. మనకు ఆల్రెడీ డేటాబేస్ తెలుసు, మనకి ప్రీవియస్గా మాట్లాడుకున్నాం మనం. డేటాబేస్ కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నీ టు క్రియేట్ ఏ కనెక్షన్. కనెక్షన్ ఆబ్జెక్ట్ కదా, ఎస్టాబ్లిష్ కనెక్షన్. వన్స్ నువ్వు కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యింది, ఇంకా మళ్ళీ ఏం చేస్తావు? సెలెక్ట్ ద డేటాబేస్, డేటాబేస్. దెన్ రన్ ద క్వెరీస్. రన్ ద క్వరీస్. రన్ ద క్వరీస్ అంటే ఏంటి వీడా? క్వరీస్ అంటే ఏంటి వీడా? క్రియేట్, అప్డేట్. ఎగ్జాక్ట్గా క్రియేట్, అప్డేట్, అప్డేట్. సెలెక్ట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సెలెక్ట్. సెలెక్ట్. ఈ క్వరీస్ అన్ని ఇది చేస్తాను అనమాట. లెట్స్ కమ్ టు ద ఎల్ఎల్ఎం పార్ట్. ఇప్పుడు ఓకే. చెప్పండి ఫస్ట్ ఏమొస్తుందో, సేమ్ దాన్ని బేస్ చేసుకొని చెప్పండి. ఇది ఇంకా మీకు అడిషనల్ ఫాస్ట్. ఇన్ఫర్మేషన్. అడిషనల్ డేటాబేస్ పదం ఇక్కడ ఏమి ఇస్తారు మీరు? యూజర్ నేమ్, పాస్వర్డ్, సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, డేటాబేస్. ఈటీసీ అనుకో. ఓహ్ షిట్. ఓకే. ఓకే, ఇక్కడ ఏమొస్తుంది చెప్పండి ఫస్ట్. ఫాస్ట్. ఇందాక మీకు ఏం చెప్పిన ఎల్ఎల్ఎం కూడా చూడు, ఇక్కడ మీకు చూస్తే మీకు రెఫరెన్స్ కోసం ఇది గీసా, కానీ ఈ ఫస్ట్ ఏమవుతుంది? ఏమన్నా డిఫరెన్స్ ఉందని చెప్పాను నేను? లేదు కదా. సో ఈ ఇమేజ్ని బేస్ చేసుకొని చెప్పండి. కూడా కనెక్షన్ చేసే ఫస్ట్ ఫస్ట్ ఏం టోకెన్స్ అను. చేస్తారు? కనెక్షన్ చేస్తారు. క్రియేట్ ఏ కనెక్షన్. దేనికి ఇక్కడ? ఎల్ఎల్ఎంస్కి.
LLMs. ఓకే, ఇక్కడ ఎల్ఎల్ఎంస్ అనేది డిఫరెంట్ ప్రొవైడర్స్ పెడతారనమాట. మీకు ఇంకోటి చెప్పేది ఇప్పుడు, ఆ డేటాబేస్ అనేది ఏమున్నాయి ఇక్కడ, అరకే, సీక్వల్, MySQL. మాంగోడిబి, ఇలా చాలా డేటాబేసెస్ ఉన్నాయి కదా. Postgres. ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయన్నమాట. సిమిలర్గా మనకి ఎల్ఎల్ఎంస్ కూడా డిఫరెంట్ ప్రొవైడర్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ప్రొవైడర్స్ తీసుకుంటే వీ హ్యావ్ డిఫరెంట్ ప్రొవైడర్స్ అన్నమాట. సిమిలర్లీ ఎల్ఎల్ఎంస్ కూడా డిఫరెంట్ ప్రొవైడర్స్ వీ హ్యావ్. మీకు తెలిసిన ప్రొవైడర్స్ చెప్పండి, జస్ట్ మీకు తెలిసిన మోడల్స్ చెప్పండి. చాట్ జీపీటీ కదా, Complexity. ఎగ్జాక్ట్గా. ఓపెన్ OpenAI, చాట్ జీపీటీ ఉంది. ChatGPT. ఓపెన్ అండ్ అజూర్ ఓపెన్ ఐ, ఇట్స్ సిమిలర్ లైక్ అజూర్ ఓపెన్ ఐ అంటారు, అజూర్ వాళ్ళు అనమాట, మైక్రోసాఫ్ట్. సో దెన్ అగైన్ Okay. గెస్, ఇంకా ఎవరు ఎవరు ChatGPT. గూగుల్, గూగుల్ హ్యావ్ ది ఓన్ ఎల్ఎల్ఎంస్. Mm-hmm. దెన్ అగైన్ ఏడబ్ల్యూఎస్, దే హ్యావ్ ది ఓన్ ఎల్ఎల్ఎంస్. బట్ మీరు ఎప్పుడు ట్రై చేసిండ్రు గూగుల్, ఎప్పుడైనా గూగుల్లో మీరు ఎప్పుడన్నా ట్రై చేశారా చాట్ జీపీటీది? చాట్ జీపీటీ కదా, గూగుల్ దే హ్యావ్ ది ఓన్ జెమినీ. Mm. ట్రై చేశారా? సో ఎవ్రీ Yeah, హ్యావ్ అప్పుడు ఆల్రెడీ ది ఫస్ట్ లో ఓన్. ఉన్నప్పుడు. మీరు ఈవెన్ ఓకే, లెట్ మీ షేర్ మై కంప్లీట్ స్క్రీన్, దెన్ యూ విల్ హ్యావ్, ఐ కెన్ ఈజీ టు స్విచ్. ఓకే, సో మీరు ఇక్కడ చూస్తే గూగుల్లో ఏమన్నా ఫస్ట్ టైం క్వరీ సెర్చ్ చేశారనుకోండి, ఏమొస్తుంది? గూగుల్లోకి వెళ్ళేసి ఇక్కడ కెన్ యూ ప్లాన్ ఫర్ 5 days ట్రిప్ అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ల్యాబ్ సెర్చ్ అని వస్తుంది కదా. మీకు ఇంతకు ముందు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఇఫ్ యూ సీ ద 1 year, ఒక 6 months 8 months బ్యాక్ ఈ ట్యాబ్ అనేది వచ్చేది ఇంతకు ముందు ఎప్పుడన్నా? Mm-hmm. నో. యా, దేర్ ఆర్ ఇంట్రడ్యూసింగ్ అనమాట. ఈ ఈ జెమినీ ల్యాబ్స్ అనేది ఇక్కడ చూస్తే మీకు ఈ ఐకాన్ ఉంటుంది. దట్ విల్ Mm. ఇంటర్నల్లీ యూజ్ ద జెమినీ చాట్ అనమాట. ఇలా కాదు, మీరు డైరెక్ట్ యూజ్ చేయాలంటే ఇక్కడ gemini.google అని కొడితే ఇట్ విల్ అగైన్ ఓపెన్ ద సిమిలర్ ఇంటర్ఫేస్ ఆఫ్ చాట్ జీపీటీ. సో నౌ యూ కెన్ స్టార్ట్ హియర్, యూ కెన్ ఆస్క్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. సో ఇలా చాలా మోడల్స్ ఉన్నాయన్నమాట. యూ కెన్ సీ హియర్ ఈ ప్రొవైడర్స్లో 2.5 ఫ్లాష్ అండ్ 2.5 ప్రో ఉన్నాయి. మీరు చాట్ జీపీటీ యూస్ చేస్తే చాట్ జీపీటీ అనేది ఒకటి అనమాట. దీంట్లో ఉన్న లిస్ట్ ఆఫ్ ద మోడల్స్ చూస్తే మీరు, లెట్ మీ చెక్ వేర్ ఐ కెన్ ఫైండ్ దిస్ లిస్ట్ ఆఫ్ మోడల్స్. ఓకే, ఐ కెన్ గో అండ్ రెస్పాన్స్ సి. సో ఇక్కడ చూస్తే మీకు జీపీటీ 4o మినీ, 4.1 మినీ అండ్ జీపీటీ, ఇట్లా దిర్ ఇస్ అ హ్యూజ్ లిస్ట్ ఆఫ్ ద మోడల్స్ ఉన్నాయి మనకి ఈచ్ ప్రొవైడర్ కింద. సో లెట్స్ గో అగైన్ లైక్, దీని గురించి మళ్ళీ మనం డిస్కస్ చేస్తాము. సో ఇప్పుడు ఇది కనపడుతుంది కదా, అగైన్ మన బ్యాక్ టు విఎస్ కోడ్. సో ఇలాగా వీ హ్యావ్ ఎ డిఫరెంట్ డిఫరెంట్ ప్రొవైడర్స్ అనమాట. ఇట్స్ నాట్ ఎండింగ్ విత్ ద ఓన్లీ ఈ నాలుగే కాదు ఉంటాయి మన దగ్గర. సో దేర్ ఈస్ అ హ్యూజ్ నెంబర్ ఆఫ్ మిస్ట్రాల్. ఇక్కడ చూస్తే మా కంపెనీ, జస్ట్ ఐఎమ్ షేరింగ్ విత్, బట్ ఐ డోంట్ నో ఐ కెన్ షేర్ ఇట్ ఆర్ నాట్. బట్ లైక్ దెర్ ఈస్ అ హ్యూజ్ నెంబర్ ఆఫ్ ప్రొవైడర్స్. మేబీ ఒకసారి మీరు కావాలంటే గూగుల్లో చూడండి, జస్ట్ టైప్ చేయండి వాట్ ఆర్ ద ప్రొవైడర్స్ హ్యావ్, ఎల్ఎల్ఎం ప్రొవైడర్స్ అని కొట్టండి, దే విల్ గివ్ ద కంప్లీట్ లిస్ట్ ఫర్ యూ. సో అగైన్ ఇక్కడ మనకి డిఫరెంట్ డేటాబేస్ని, దే హ్యావ్ ఎ డిఫరెంట్ వే టు కనెక్ట్ ద డేటాబేస్. సిమిలర్లీ హియర్ we have a different LLM providers and the same way we have a different ways of connect అనమాట. అందుకే వన్ వే కాదు, దెర్ ఇస్ అ మల్టిపుల్ వేస్ టు కనెక్ట్ ద మల్టిపుల్ ప్రొవైడర్స్. సో మళ్ళీ ఎవరు చెప్తారు ఎలా కనెక్ట్ కావాలనేసి? ఇక్కడ ఎవరు చెప్పారు మనకి ఎలా కనెక్ట్ కావాలనేసి? డేటా MySQL ఎలా Government. కనెక్ట్ కావాలో MySQL డేటాబేస్ వాళ్ళు చెప్పారు కదా. సో Mm. హియర్ ఆల్సో Mm. ద సేమ్ వే, ఇన్ ఈచ్ ప్రొవైడర్ దే హ్యావ్ ద ఓన్ డెవలపర్ కమ్యూనిటీ అనమాట. సో దేర్ దే కెన్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హౌ టు కనెక్ట్ దర్ మోడల్స్.
ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఓపెన్ ఐ అంటే ఓపెన్ ఐ ఏపీఐ కీ ఉంటుంది అనమాట. ఏపీఐ కీ ఉంటుంది, దీన్ని బేస్ చేసుకొని నువ్వు ఓపెన్ ఐ దీన్ని దీన్ని కనెక్ట్ చేయొచ్చు. అలాగా అగైన్ లైక్ కొన్ని దాంట్లోకి ఏపీఐ కీస్ ఉంటాయి, కొన్ని దాంట్లోకి మోస్ట్లీ డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో కనెక్ట్ చేస్తావు. అది ఓకే, మళ్ళీ అగైన్ లైక్ ఈచ్ ప్రొవైడర్ దెర్ ఇస్ అ డిఫరెంట్ వే వీ కెన్ గో హెడ్. ఇవన్నీ ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అంతే మీకు. ఏపీఐకి ఎగ్జాంపుల్ ఈటీసీ అదర్ వేస్. నౌ యు ఆర్ కనెక్టింగ్ టు ద ప్రొవైడర్ అనమాట. ప్రొవైడర్ కనెక్ట్ చేసావు అంతే నువ్వు. స్టిల్ ఇప్పుడు ఏం చేయాలి, ఈచ్ ప్రొవైడర్లో ఏమున్నాయి, హ్యూజ్ సెట్ ఆఫ్ మోడల్స్ ఉన్నాయి కదా. సో బట్ మోడల్స్కి ఎలా కనెక్ట్ చేస్తావు నువ్వు, ఇక్కడేమో డేటాబేస్ అన్నావు, డేటాబేస్లో ఏమున్నాయి, డిఫరెంట్ డేటాబేసెస్ ఉన్నాయి, డిఫరెంట్. ఇదేమో డేటాబేస్, దీంట్లో మళ్ళీ ఇన్సైడ్ ఏమున్నాయి, డిఫరెంట్ డేటాబేసెస్ కదా సర్వర్లో. సో అందుకు నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు నీకు ఏది కావాలి అనేసి. సో అందుకే నీకు ఏది కావాలో నువ్వు సెలెక్ట్ చేసుకున్నావు అనమాట. ఇక్కడ సేమ్ వే, ఇక్కడ డేటాబేస్ని సెలెక్ట్ చేసుకున్నావు, ఇక్కడే దాన్ని సెలెక్ట్ చేసుకుంటావు. LLM. Exactly. From the list of database here select మోడల్ అనొచ్చు. ఇప్పుడు ఎల్ఎల్ఎంస్ అన్నా ఒకటే, బట్ ఎల్ఎల్ఎం ద ఫుల్ అబ్జర్వేషన్ వచ్చి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ కదా. ఇక్కడ మనము మోడల్స్ ఉంటాం సింపుల్గా. సెలెక్ట్ మోడల్ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ మోడల్స్. మోడల్స్. కొన్ని రోజులు కాలంలో మీరు ఎల్ఎల్ఎం మోడల్ అని అర్థమయ్యాకి, బట్ యాక్చువల్గా మోడల్ అన్న సరిపోతుంది అన్నమాట. సెలెక్ట్ ఎల్ఎల్ఎం. సో ఇక్కడ కనెక్టివిటీ అయిపోయింది. నవ్ యూ హ్యావ్ టు చూస్ ద ఎల్ఎల్ఎం. నెక్స్ట్ ఇంకేం చేస్తారు, నెక్స్ట్ థర్డ్ స్టెప్ ఏంటి, Run the queries. ఇక్కడేమో క్వరీ అన్నారు, ఇక్కడేం పంపిస్తారు, సేమ్ అగైన్ Request. క్వరీ ఈజ్ అ వెరీ జనరిక్ వర్డ్, కాదనట్లేదు, క్వరీని యూస్ చేయొచ్చు. మీకు ఆల్రెడీ నేను అడిషనల్ కాంటెక్స్ట్ ఇచ్చినా మీకు. సో నేను ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ బెటర్ వర్డ్ దెన్ క్వరీస్. Request. ఎగ్జాక్ట్, టోకెన్. యా, ఆస్క్ ద రిక్వెస్ట్ అడగచ్చు అనమాట. యూ కెన్ హియర్ సెండింగ్ రిక్వెస్ట్. రిక్వెస్ట్ అంటే మేబీ క్వశ్చన్ అనొచ్చు మనం, క్వశ్చన్ కానీ గ్రీటింగ్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వీఆర్ సెండింగ్ ద రిక్వెస్ట్ అనమాట. సో ఇక్కడ కాన్వర్జేషన్ స్టార్ట్ చేస్తాను విత్ దిస్తో. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా. సో మనకి ఎల్ఎల్ఎంని ఎలా యూస్ చేస్తాం అని మీకు ఒక ఐ లెవెల్ ఐడియా వచ్చిందా. ఎల్ఎల్ఎం కోడ్ రాయాలంటే యూ వాంట్ టు రైట్ ఎ కోడ్ ఫర్ ఎల్ఎల్ఎం ఇంటిగ్రేషన్ కానీ ఎల్ఎల్ఎంతో మాట్లాడాలంటే ఏమేమి రాయాలా క్లారిటీ ఉంది కదా ఇప్పుడు మీకు. సో ఇవి బేసిక్గా మన దగ్గర ఉండాలి. ఇవి ఉంటే నువ్వు ఎల్ఎల్ఎంతో మాట్లాడచ్చు, ఏమైనా చేయొచ్చు. ఓకే, అందుకే మీకు అవి ఒకదానికి ఒకటి కనెక్టివిటీ చెప్తా ఉండేది నేను. ఫాస్ట్ అయిపోయి నుంచి డేటాబేస్కి ఎలా కనెక్టివిటీ ఉంది, డేటాబేస్ నుంచి ఎల్ఎల్ఎంకి ఎలా కనెక్టివిటీ ఉంది అనేసి. సో ఇక్కడ ఏమన్నా స్టెప్స్ డిఫరెంట్ ఉన్నాయా, ఇఫ్ యూ వాంట్ అండర్స్టాండ్. టెర్మినాలజీ డిఫరెంట్ ఉంది, యూస్ కేస్ డిఫరెంట్ ఉంది, బట్ నెంబర్ ఆఫ్ స్టెప్స్ అనేది సేమ్ అనమాట, Same. యాజ్ ఇట్ ఈస్ సేమ్.